బషీర్ నా పేరు. బషీర్. ఏం చేస్తుంటారు? నేను కార్ డ్రైవర్‌గా చేస్తాను. ఎట్లుంది మన తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? బాగుంది. ఏమేం డెవలప్‌మెంట్ అయిందంటారు? ఇప్పుడు హైటెక్ సిటీ, ఇప్పుడు ఫ్లైఓవర్స్, అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్స్. ఇదివరకు ఎల్బీ నగర్‌ల రోడ్డు క్రాస్ చేయాలంటే ఒక గంటలు గంటలు పట్టేది. ఇప్పుడు 5 నిమిషాలలో ఎళ్ళిపోతాం. అక్కడ శిల్పారామం దగ్గర, అక్కడ ఇక్కడ టవర్ బిల్డింగ్ ఉన్నది కదా! అక్కడ చానా దిక్కుల మంచి మంచి పనులు చేసిండు. నీళ్లు, నిధులు, పింఛని అవటి వాళ్ళకు, వికలాంగులకు చానా మటుకు మంచిగా చేసిండు. చాలా మంది అంటున్నారు కదా! అసలు ఏం చేషిండు? ఎవడికేమి ఇచ్చిండు? అని చెప్పి మాట్లాడుతున్నారు కదా! అలాంటి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? గత ప్రభుత్వాలు వచ్చినాయి. ఎవరేం చేసిర్రు? చేసేవాళ్ళని ఎవరైనా అలాగనే అంటారు. మళ్ళా తెలంగాణ వస్తది. మళ్ళా కేసీఆరే వస్తాడు. పక్కా వస్తాడు. అంటే డౌటే లేదు. కేసీఆర్‌ని ఓడించే సత్తా ఎవరికీ లేదా? ఎవరు ఓడించినంటే ఇప్పుడు యూత్ మొత్తం కేసీఆర్‌కి ఎలానుంది. ఉంది. పనులు మంచిగా చేస్తుండు గదా! ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తుండు. రైతు బంధు ఇస్తుండు. అన్ని డబ్బులు ఇస్తుండు గదా! ఈ ఈ ఇట్లా ప్రభుత్వం ఎవరు చేసిర్రు? వికలాంగులకు ఇదివరక ఎవరున్న పాపం వాళ్ళని ఎవరు చూడకపోయినా గాని వృద్ధులు గిట్ట ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు గిట్ట కోట్లు కోట్లు సంపాదించి ఎక్కడెక్కడనో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులను చూసి కొడుకులు ఎక్కడనో ఉంటారు. అమెరికాలో ఎక్కడనో. వాళ్ళు రూపాయి ఇచ్చేటోళ్ళు గిట్ట ఎవరు లేరు. వాళ్ళు కేసీఆర్ ఆ 2000, 3000 ఇస్తే అదే డబ్బులు బట్టి వాళ్ళు బతుకుతుర్రు. చానా మందున్నారు అట్లా ఇయ్యకుంట ఉన్నోళ్ళు. వికలాంగులు గిట్ట పాపం వాళ్ళు చిన్నోళ్ళు. వాళ్ళు ఊర్లలో ఉండి ఎవరు డబ్బులు ఇయ్యకుంట ఉన్నా గాని వాళ్ళ పింఛన్ డబ్బులు పెట్టి ఏదో వాళ్ళ పొట్ట స్థాయిగా వాళ్ళు హాస్పిటల్ ఖర్చులకి మందులకి సరిపోతుంది. అన్ని సరిపోతున్నాయి. డబుల్ బెడ్‌రూమ్స్ వచ్చినాయి అంటారు. వచ్చినాయి డబుల్ బెడ్‌రూమ్ ఇస్తుండు గదా! ఇస్తుండు. మీ చానా సైడ్ దుక్కులు ఇచ్చిండు. మీ సైడ్ ఎంత వరకు వచ్చింది? మా సైడ్ గిట్ట కొన్ని కొన్ని దుక్కులు ఇస్తుర్రు. మా దగ్గరకి జగదీష్ రెడ్డి ఉన్నాడు. ఆహ్, వేరే ఎమ్మెల్యే ఉన్నాడు. గాదర్ కిషోర్. అందరూ మంచిగానే పనులు చేస్తుర్రు. ఇప్పటి వరకి మీరు అబ్జర్వ్ చేసిన వరకి హైదరాబాద్‌లో ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండే? ఇప్పుడున్న హైదరాబాద్ ఎట్లుంది? చానా చేంజ్ అయింది. ఎట్లా? చానా అంటే ఇప్పుడు ఇదివరకు ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏదో తెలియనట్టుండే. ఇప్పుడు ఊర్లలో నుంచి హైదరాబాద్ చూడాలని వచ్చేవాళ్ళు చానా మందున్నారు. ఇప్పుడు సెక్రటేరియా ఉన్నది. సెక్రటేరియా ఉన్నది. ఎంతో మంచిగా చేసింది చూడు. ఇప్పుడు కొంతమంది ఏమన్నారు పాత కులది కొత్తది కడుతుర్రు అది అని చెప్పేసారు. అంటే ఆయన కోసం కడతలేడు కదా! మనందరి గురించే కదా కట్టేది. ఇప్పుడు ఇప్పుడు గెలుస్తుండు. మళ్ళోసారి నెక్స్ట్ టైమ్‌ల ఒక్కొక్కసారి ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళు గిట్ట ఆళ్ళ మాట్లాడడానికి అందరి అవకాశం ఉండేది. ఆయన ఒక్కని కోసం అయితే కట్టుకుంటేళ్ళు కదా! చానా మంచిగా పనులు చేస్తున్నారు కేసీఆర్ సార్. ఐటీ రంగంలో చూస్తున్నట్టయితే కేటీఆర్ గారి డెవలప్‌మెంట్ ఎట్లుంది? బాగుంది కేటీఆర్ గారు. న్యూ ఆయనే. ఆహ్, ఇప్పుడు ఈ జనరేషన్‌కి చాలా మంచిగా చేస్తుండు. ఒకవేళ తను సీఎంగా నిల్చుంటే ఎట్లుంటది? ఇంకా బాగుంటది. ఇంకా డెవలప్‌మెంట్ ఇంకా డెవలప్‌మెంట్ అయితది. ఎందుకంటే యంగు గదా! ఇప్పుడు యూత్ బాగుంది గదా! దానివల్ల చాలా మంచిగా పనులు చేస్తున్నాడు ఆయన గిట్ట కేటీఆర్ సార్. ఇప్పుడు కేటీఆర్‌నే మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్స్‌లో గాని, ఎక్కడ చూసుకున్నా గాని, ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరే తురే, ఆడు ఈడు అని మాట్లాడతారు. కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కేటీఆర్ ఎవరైతే ఉన్నారో అన్న అని చెప్పి మాట్లాడతారు. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? అంటే కొంతమంది పడిపడనోళ్ళు ఉంటారు గదా! మాట్లాడిన కొన్ని కొన్ని పట్టించుకోడు సారు. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నట్టు ఇప్పుడు అధికార పక్ష వాళ్ళు ఎవరైనా తిడుతూనే ఉంటారు. ఇక వాళ్ళకి నడుస్తూనే ఉంటది అది ఇగ. చిన్న చిన్నగా నడుస్తూనే ఉంటది. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? లోకల్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. ఆ! తను మీకు రెస్పాండ్ అవుతాడా ఎప్పుడైనా మీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు? అయితాడు. మంచిగానే వస్తాడు. అందరి కాడికి చూస్తాడు. అందరితోటి మాట్లాడతాడు. ఏదైనా పనులున్నా గాని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే చాలా వరకి ఎలక్షన్స్ టైమ్‌లోనే ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు గదా! అట్లా ఇగ కొన్ని కంప్లెయింట్స్ వస్తూ ఉంటాయి గదా! ఓట్ల టైమ్‌లోనే వచ్చి ఓట్లు అడుగుతూ ఉంటారు అంటే అని. ఇప్పుడు నేను సిటీలో ఉంటున్నా గదా! ఇప్పుడు ఊర్లో ఉంటలేను గదా! ఇక్కడ ఊర్లో ఉండేటోళ్ళు వాళ్ళకి తెలుస్తదన్నమాట. సిటీలో ఉంటున్నా కాబట్టి నేను గిట్ట అంత నార్మల్‌గా అయితే ఐడియా ఉంటది గదా! అసలు డెవలప్‌మెంట్ గురించి. మంచిగానే చేస్తుండ్రు. మంచిగానే చేస్తుండ్రు. రోడ్స్ ఎలా ఉన్నాయి మీ సైడ్? రోడ్లు గిట్ట బానే ఉన్నాయి. ఇప్పుడు సూర్యాపేట నుంచి మహిబాద్ దాకా పెద్ద రోడ్డు పడ్డది. సిమెంట్ రోడ్ పెద్ద రోడ్ ఏసేసిర్రు. హ్మ్. కరెంట్, వాటర్ కరెంట్ ఇన్నాళ్ళైతే ఒకప్పుడైతే గంటలు గంటలు పోయేది. ఇప్పుడు కరెంట్ పోదామన్నా గానీ ఎప్పుడు చూద్దామన్నా గానీ కరెంట్ పోతలే. వ్యవసాయ రంగానికైతే చానా మంచిగా చేస్తుండు. ఇంకా కేసీఆర్ సార్ గిట్ట ఏందంటే ఈ నెలకు ఈ సంవత్సరం ఏడాదికి రూ. 6,000 ఇస్తుంది కదా ఎకరానికి. ఆ వ్యవసాయ రంగ వాళ్ళకు రైతులకు ఇప్పుడు మనం ఎన్నో పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ అన్ని జాబులు చేస్తున్నాం. అన్నం లేకపోతే మాత్రం ఏ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసినా డబ్బులు తెచ్చినా గానీ తినం గదా! వాళ్ళకి గిట్ట ఇంకో రూ. 10,000 రూ. 15,000 కారుకొకసారి 15,000 ఇయ్యాలి ఇంకా. అంటే ఇంతవరకు మనం చూసినాం చాలా రోజుల నుంచి అయితే రుణమాఫీ చేయలేదు. ఎలక్షన్స్ ముందలనే రుణమాఫీ చేసిండు. అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అని చెప్పి రుణమాఫీ చేసిండా? లేదంటే ఆర్థిక సమస్యల వల్ల లేట్ అవ్వడం వల్ల ఈ రుణమాఫీ చేసిండా? ఏ ప్రభుత్వం అయినా అంతే గదా! ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ఒకటే కాదు గదా! ఏ ప్రభుత్వం ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా గాని ఎలక్షన్‌ల ముందే చేత్తరు. ఈ టీఆర్ఎస్ అది ఇది ఏం లేదు. ఏ ప్రభుత్వం అయినా గాని ఎలక్షన్‌ల ముందే చేస్తారు. ఎందుకంటే సరే ఇప్పుడు వ్యవసాయదారులు గిట్ట అందరూ రుణమాఫీ తీసుకొని ఉంటారు గదా!
దాని వల్ల గిట్ట ఇబ్బంది పడతారని చెప్పేసి రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇక కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయో మనకైతే తెలియదు. సరే కొద్ది గొప్ప అయితే మంచిగానే వస్తాయి. కానీ టీఆర్ఎస్ అయితే మెజార్టీ తోటి మంచిగా వస్తాయి. ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తది అనుకుంటున్నారు? ఇప్పుడైతే టీఆర్ఎస్ కు మించింది ఏదైతే ఎక్కువ అవపడతలే. ఏది పోటీ ఇస్తది అనుకుంటున్నారు? ఏది పోటీ అంటే కాంగ్రెస్ కొద్ది గొప్ప ఉంటున్నట్టుంది. బీజేపీ కూడా కొంచెం ఉంటున్నట్టుంది. కానీ ఇక కొంచెం టీఆర్ఎస్ అయితే కొంచెం గట్టిగా కనపడుతుంది. ఒకవేళ టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలిస్తే డెవలప్మెంట్ ఉంటదా? ఇక డెవలప్మెంట్ ఉంటదంటే తెలియదు ఇక అప్పుడు పరిస్థితి. ఇప్పుడు అప్పుడు పరిపాలించేటప్పుడు ఎట్లా చేస్తారు ఏందని తెలియదు కదా. ఇప్పుడైతే కేసీఆర్ సార్ అయితే మంచిగా చేస్తుండు. ఉప్పల గిట్ట మెట్రో ఉంది చూసిరా. ఇప్పుడు అక్కడి నుంచి పోవాలంటే ఇన్నాళ్ళ రోడ్డు దాటాలంటేనే ఒక అర్ధగంట టైం పట్టేది. పైనుంచి బాగా చేసేసిండు. జనాలకి అంత సౌకర్యంగా మంచిగా ఉంది. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. మంచిగా చేస్తుండు. కేసీఆర్ ప్రభుత్వం వల్ల స్టూడెంట్స్ కి ఏమైనా యూజెస్ ఉన్నాయా? ఇక స్టూడెంట్ కంటే నేను 10th చదివిన. స్టూడెంట్ గురించి అంటే కొన్ని కొన్ని జాబ్‌లు ఎయాలి. వాళ్ళు గిట్ట పాపం పిల్లలు ఏందంటే చదువుకున్నారు. చదువుకుని కొంతమంది చనిపోతుర్రు జాబులు రాక. ఇప్పుడు ఎంబీఏ చేస్తుర్రు. ఒక్కొక్కరు డిగ్రీ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ చేస్తుర్రు. చిల్లరగా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వాళ్ళకి గిట్ట కేసీఆర్ సార్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి గిట్ట జాబ్‌లు ఎయాలి. వాళ్ళు గిట్ట స్థితిలో ఉండాలి వాళ్ళు గిట్ట. ఎందుకంటే కూడా చదువుకున్నోళ్ళు కదా! కొన్ని లక్షలు లక్షలు పెట్టి తల్లిదండ్రులు ఎక్కడనో వ్యవసాయం పని చేసి కష్టపడి చదివిపిస్తుండు. కేసీఆర్ సార్ గిట్ట వాళ్ళకి కొంచెం కన్జర్వేషన్ పెట్టి వాళ్ళని గిట్ట మంచి జాబ్‌లేసి వాళ్ళు గిట్ట ఒక పొజిషన్‌లో ఉండాలి. ఇయాల రేపు రైతులంటే ఆ రైతుల పిల్లలు ఎంత కష్టపడతారు. రైతు ఎంత కష్టపడతారో అంత కష్టపడతారు. వాళ్ళ పిల్లలు గిట్ట పాపం ఇక్కడ తల్లిదండ్రులను వదిలిపెట్టొచ్చి ఇక్కడ హైదరాబాద్ ఎక్కడెక్కడనో చదువుతా ఉంటారు. వాళ్ళకి గిట్ట జాబ్‌లేస్తే కేసీఆర్ సార్‌ని గిట్ట అందరూ మెచ్చుకుంటారు. ఇంకా మెచ్చుకుంటారు, ఇంకా మెచ్చుకుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా స్టూడెంట్‌కి అందరికి జాబ్‌లేయాలి. రీసెంట్ గా మనం చూస్తున్నాము ఆర్టీసీ వాళ్ళకు కూడా పర్మనెంట్ జాబ్ చేసిన గవర్నమెంట్. ఆ! ఆర్టీసీ వాళ్ళకి గిట్ట పర్మనెంట్ చేసిండు. ఇప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళు గిట్ట అంటారు కదా! వాళ్ళకి గిట్ట చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడైనా చెత్త ఉంటేనే ఇట్లా ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం. వాళ్ళు డ్రైనేజ్‌లోకి దిగి ఆ చెత్త తీసుకుపోయి ఆ లారీలేసుడు. వాళ్ళు గిట్ట పాపం చానా కష్టపడుతుర్రు కదా! మనం వాన వచ్చిందంటే కూర్చుంటాం. వాళ్ళు వానలో చేస్తారు. ఎంత గలీజ్ ఉన్న ఎంత ఎంత వర్షాలొచ్చినా గాని, ఎన్ని ఇబ్బందులున్నా గాని వాళ్ళు ఖచ్చితంగా ఎంతగా మనమన్నా ఎవరికన్నా చెత్త బయటైతే మళ్ళా అదే చెత్తను మనం ముట్టుకోవాలంటే మాస్క్ పెడతాం. చెయ్యి 4, 5 సార్లు కడుగుతాం. పాపం వాళ్ళు జీహెచ్ఎంసీ‌వోళ్ళు గిట్ట చానా కష్టపడతారు వాళ్ళైతే. ఇందాక గిట్ట ఆడ ధర్నా చేస్తున్నప్పుడు చూసిన బాధగా అనిపించింది. కేసీఆర్ సార్ వాళ్ళని గిట్ట ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి.